అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వివిధ రకాల పెన్షన్లపైన సంతకం పెట్టారు. కొంతమందికి 12,000 రూపాయలు, మరికొంతమందికి 4,000 రూపాయలు వర్తించేలా చెప్పారు. డిఎంహెచ్ఓ పెన్షన్లు ఇదివరకు 5,000 రూపాయలే ఉన్నాయి, కానీ దాన్ని ఇప్పుడు 15,000కి పెంచారు. మరికొంతమందికి 7,000 రూపాయలు పెంచారు. సో ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ వస్తుంది అని మనం ఈ ఉచిత సమాచారం ద్వారా తెలుసుకుందాం. ఇది వరకు ఉన్న 3,000 రూపాయల పెన్షన్ని ఇప్పుడు 4,000 వరకు పెంచారు. అది వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్లు, చర్మ గీత కార్మికుల పెన్షన్లు, ఒంటరి మహిళ పెన్షన్లు, డప్పు పెన్షన్లు, ఆర్టిస్టులకు ఇచ్చే పెన్షన్లు. ఇదివరకు 3,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు 4,000కి పెంచారు. చంద్రబాబు నాయుడు గారు తొలి రోజే దీనిపైన సంతకం చేశారు. కాబట్టి వచ్చే నెల నుంచి అరియర్స్తో పాటు ఈ పెన్షన్ని తీసుకోవచ్చును. అదేవిధంగా ఇదివరకు ఉన్న 3,000 రూపాయల వికలాంగుల పెన్షన్ని 6,000 రూపాయలకి పెంచారు. అదేవిధంగా లెప్రసీ పెన్షన్లు కూడా ఇదివరకు 3,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు 6,000 రూపాయలకి పెంచుతూ సంతకం చేశారు. దీంతో పాటు ఇదివరకు పెరాలసిస్కి 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15,000కి పెంచారు. దాని తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా కాళ్ళు చేతులు కోల్పోయి ఉన్న వాళ్ళకి, బెడ్ రిడన్ అయిపోయి ఉన్న వాళ్ళకి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెంచారు. ఇదివరకు డిఎంహెచ్ఓ పెన్షన్లని 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. మరి ఇక మీదటి నుంచి వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు తీసుకోబోతున్నారు. అదేవిధంగా డయాలసిస్ అని ఆ విధంగా 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, సికేడియు పెన్షన్స్ అని. సో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు రానున్నది. కిడ్నీ లివర్ పేషెంట్లు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు, వీరందరికీ కూడా ఇదివరకు 5,000 రూపాయలు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఇది 10,000 రూపాయలుగా పెంచింది. సైనిక్ వెల్ఫేర్ పెన్షన్లు, అభయహస్తం పెన్షన్లు, అవి మాత్రం ఎటువంటి మార్పు లేదు. అభయహస్తం ఇదివరకు 500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 500 ఇస్తున్నారు. అమరావతి ల్యాండ్లెస్ పూర్కి కూడా 5,000 రూపాయలే ఇస్తున్నారు. తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, గవర్నమెంట్ దీంట్లో డయాలసిస్ చేసుకుంటున్న, గవర్నమెంట్ హాస్పిటల్స్లో డయాలసిస్ చేసుకుంటున్న సికేడియు పెన్షన్స్కి కూడా ఎటువంటి మార్పు లేదు. 10,000 రూపాయలే తీసుకోబోతారు ఇక మీదట. ఇందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏప్రిల్ నుంచి ఇవ్వవలసిన పెన్షన్స్ వచ్చే నెలలో తీసుకోబోతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో 3,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఈ నెలలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి 4,000 రూపాయలతో పాటు అదనంగా 3,000 రూపాయలు తీసుకోబోతున్నారు. అంటే మొత్తం ఈ నెల వృద్ధాప్య పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ ఇవంతా 7,000 రూపాయలు తీసుకోబోతున్నారు. అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఇది వరకు 3,000 రూపాయలు తీసుకోబోతున్నారో వాళ్ళు 6,000 రూపాయలతో పాటు అరియర్స్ కూడా మిగిలిన 6,000 రూపాయలు ఈ 3 నెలలకి కలిపి తీసుకోబోతున్నారు. మొత్తంగా 12,000 రూపాయలు వికలాంగుల పెన్షన్లు తీసుకోబోతున్నారు. 4,000 రూపాయలు ప్లస్ 3,000, 7,000 రూపాయలు వృద్ధాప్య, విడో పెన్షన్లు, ఇతరత్ర పెన్షన్లు కూడా 7,000 రూపాయలు తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ. ఈ ఉచిత సమాచారం మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.